మనుషులు మళ్ళీ వస్తున్నారు మనల్ని వేటాడడానికి. మరి ఇప్పుడేం చేద్దాం? ఇది మన ఇల్లు. అసలు ఎప్పుడు వచ్చారు సార్ ఇండస్ట్రీలోకి? మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మీ ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? ఆ డేస్ అసలు ఎలాగా మీరు ఫేస్ చేశారు? రమణగా ఉన్న మీరు, రమణగా సుపరిచితులైన మా అందరికీ నరేంద్రగా ఎప్పుడు మారారు? కానీ అవతార్ వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు అవతార్ గురించి ఆల్మోస్ట్ చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, మీరు అసలు ఏమేం క్యారెక్టర్స్ చెప్పారు, అన్నీ కూడా చేశారు. బట్ అపార్ట్ దిస్ అంటే అవతార్ రాకముందు మీరు బ్రహ్మాస్త్ర చేశారు, తార్ చేశారు, ఫ్యామిలీ మ్యాన్ చేశారు, చాలా చేశారు. అప్పుడు మనకి ఇంత క్రేజ్ కానీ మీతో ఇంటర్వ్యూస్ కానీ జరగలేదు. అంటే దీనికి ముందు ఇంకెంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు మీరు? మనకే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా అతి తక్కువ మందే సక్సెస్ అయ్యి నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళల్లో దమ్మున్నోళ్ళే నిలబడ్డారు. సినిమా అన్నది అంత ఈజీ కాదు. హాయ్, వెల్కమ్ టు కానూరి ఇంటర్వ్యూస్. సో ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్లు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అవతార్ సినిమాకి మన తెలుగులో మన హైదరాబాద్లో డబ్బింగ్ చెప్పిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఉన్నారు అండ్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అవతార్ మాత్రమే కాదు, తార్, ఫ్యామిలీ మ్యాన్ అని ఎన్నో మంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హిట్ సిరీస్ అన్నిటికీ కూడా డబ్బింగ్ చెప్పిన వాళ్ళు మనతో ఉన్నారు. సో ఈరోజు వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. సో బిఫోర్ గోయింగ్ టు ద ఈవెంట్ ఒక్కసారి మన ఇంట్రడక్షన్ తీసేసుకుందాం. సార్, నా పేరు ఈశ్వర్ అండి. నేను ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పున్నాను. ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు ఆల్రెడీ మీ లుక్ చూస్తే నేను ఆబ్వియస్లీ అదే అనుకున్నాను, ఎక్కడో విలన్గా చేసే ఉంటారు. ఓకే, హాయ్ ఈశ్వర్ గారు. సార్, నా పేరు రమణ. ఈ మధ్యనే నరేంద్రగా పేరు మార్చుకున్నాను. అదే నేను అడగబోతున్నాను. రమణగా ఉన్న మీరు, రమణగా సుపరిచితులైన మా అందరికీ నరేంద్రగా ఎప్పుడు మారారు? ఒక 3 months అయిందంటే. 3 months అయింది. సార్, దానికి ఏమైనా బలమైన కారణం అలాగే ఏమన్నా ఉందా? ఉంది. అది ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తే ఒక లూప్ లాగా అవుతుందేమో. సరే, అయినా సరే ఇది నేను మా అందరికీ అమ్మ అంటే ఎవరికైనా అమితమైన ప్రేమ. మా మదర్ 2006లో చనిపోయారు. నాకు అమ్మతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఇది రీసెంట్గా కొన్ని నెలల క్రితం, అంటే ఒక 5-6 నెలల క్రితం కల్లోకి వచ్చి నన్ను టెంపుల్కి తీసుకెళ్ళి, ఆ కల్లో ఇది కాదు నీ పేరు, ఈ పేరు పెట్టుకో, నరేంద్ర అనే పేరు బాగుంటుంది అని అక్కడ పూజారి గారితో మాట్లాడి పేరు అది మనకి నామకరణప్పుడు జరుగుతుంది కదా ప్రాసెస్ పిల్లలకి, అలా చేయించి పేరు పెట్టేందుకు మార్నింగ్ ఏంది ఇలా వచ్చింది కళ ఏంటి, దీనికి ఏమన్నా ఉందా అనే దీంట్లో న్యూమరాలజీ చెప్పే పర్సన్స్ని 2-3 కలిశాను. అందుట్లో నా ఫ్రెండ్ రాధాకృష్ణ కూడా ఉన్నాడు, క్లాస్లో మా డబ్బింగ్ ఆర్టిస్టే. అతనికి ఈ ఆస్ట్రాలజీ మీద మంచి ఇది ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. నేను నీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు బాగా సూట్ అయింది, నువ్వు చేసే హార్డ్ వర్క్ కానీ దీనికి కానీ ఈ పేరు పెట్టుకున్న తర్వాత ఇంకా సక్సెస్ గ్రోత్ పెరుగుద్ది, బాగుంటుంది అన్న తర్వాత మళ్ళీ ఇంకో దావుద్ గారు అని ఆయనకు చూపించాను. ఆయన కూడా బాగుంది అన్నారు. అక్కడ నుంచి ఇక ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచే పిలుస్తున్నారు, నరేంద్ర అనేది ఇలా మా అమ్మ కళ్ళకు వచ్చిందని చెప్పి దగ్గర నుంచి అలా పెట్టేశారు పేరు. అక్కడ నుంచి పెట్టాను. నాకు నిజంగా కూడా అది సక్సెస్గానే అనిపిస్తుంది. ప్రీవియస్ పెద్ద ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర చేయడం, నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి, నాగార్జున గారి నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావడం, దాంతో హ్యాపీనెస్ ఇంకాస్త ఇదయ్యి ఇంత పెద్ద బూస్టప్ వచ్చి నిజంగా నా పేరులో ఉందా దేవుడి దయ, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు స్టార్ట్ అయిందా. కానీ కొంతమంది ఇది నమ్మకపోవచ్చు, అంటే మీరు చెప్పింది నమ్మచ్చు, మూఢనమ్మకంగా తీసిపడవచ్చు. కానీ ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అమ్మ అనేది ఒకవేళ మన మధ్యలో లేకపోయినా సరే కొడుకు మీద ఆ ప్రీతి కానీ ఆ ప్రేమ కానీ ఎక్కడ పోకుండా మీ వెన్నంటే ఉంటున్నారు చూడండి. అది మీ అమ్మగారికి ముందుగా ఒక మంచి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరైతే. సో అలాగా నరేంద్రగా మారారనమాట. ఓకే సార్, మీరు? నా పేరు గోపీనాథ్ అండి. నేను ఇంతకుముందు నాటకాలు చేసేవాడిని. నాటకాలు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను, ఆర్టిస్ట్గా చేశాను, కొన్ని సినిమాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. దాని తర్వాత
వాయిస్ బాగుంది, సో వెళ్ళిన దగ్గర ఎంకరేజ్మెంట్, వాళ్ళే ఒక రకంగా నన్ను డైవర్ట్ చేసి ఒక పాత్ లాగా. అంటే ఆర్టిస్ట్గా అంటే హీరో లాగా చేసేవాళ్ళ సార్? ఇప్పుడు ఈశ్వర్ గారు ఉన్నారు, ఆయన చూస్తుంటే ఒక విలన్ ఫిక్స్ కదా. పక్కా విలన్. ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే విలన్ ఉన్నాడు, హీరో ఉన్నాడు, డైరెక్టర్ నేను హీరోయిన్ ఉన్నాను, సో ఇక్కడ సినిమా అంటే ఇవి కొన్ని ఎలా ఉంటాయి ఏంటంటే, మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే తను ఇద్దరమే చేసాము, ఎవరినో ఒక ఆర్టిస్ట్ అని పిలిపిస్తాం. అండ్ మెయిన్ క్యారెక్టర్స్కి అయితే కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. చిన్న చిన్న వేషాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు పిలిపిస్తారు. మనం నమ్మి పిలిచిన వ్యక్తి అక్కడ సరిగ్గా చేయకపోతే డైరెక్టర్ లుక్ వేయగానే అర్థం అవుతుంది, సరే మీరు కూర్చోండి అని. ఆ బిట్ ఏదో మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాస్తారుణ్ కానివ్వండి, నాని గారు కానివ్వండి, ఇంకా ఆల్మోస్ట్ ఆ కోవకు చెందిన వాళ్ళు. కానీ మీరు చూస్తే మిల్కీ బాయ్ లాగా, అమూల్ బేబీ లాగా ఉన్నారు. మీ వాయిస్ కానీ మీకు అసలు ఎలాంటి సంబంధం లేదు. సరేలే అనుకోండి, ఇంటర్వ్యూ స్వామి శరణం. ఓకే, ఫైనల్లీ అవతార్తో మళ్ళీ అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కడో కొంతమంది, మన మామ మహేష్ గారు కానివ్వండి, ఆర్సీఎం రాజు గారు కానివ్వండి, ఇలా చాలా కొద్ది మందే బయటకు వస్తున్నారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇలాగా అంటే మీరు స్క్రీన్లో వాయిస్ కనిపిస్తుంది కానీ మీరు కనబడరు. సో ఇప్పుడు మీరు ఇలా బయటికి రావడం అంతా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మాకు కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇవి కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ ఈ క్రాఫ్ట్ను కూడా గుర్తించి, ఎంత టాలెంట్ ఉన్నా అది నలుగురికి తెలిస్తేనే. మా ఆర్టిస్టులందరినీ ఇలా ఇంట్రొడ్యూస్ చేయడం, సక్సెస్ అయిన మూవీస్ గురించి కానీ చెప్పడం మా క్రాఫ్ట్కి నిజంగా ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. కానీ అవతార్ వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు అవతార్ గురించి ఆల్మోస్ట్ చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, మీరు అసలు ఏమేం క్యారెక్టర్స్ చెప్పారు, అన్నీ కూడా చేశారు. బట్ అపార్ట్ దిస్, అంటే అవతార్ రాకముందు మీరు బ్రహ్మాస్త్ర చేశారు, తార్ చేశారు, ఫ్యామిలీ మ్యాన్ చేశారు, చాలా చేశారు. అప్పుడు మనకి ఇంత క్రేజ్ కానీ మీతో ఇంటర్వ్యూస్ కానీ జరగలేదు. అంటే దీనికి ముందు ఇంకెంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు మీరు? స్ట్రగుల్ అయ్యాము, ఫ్యామిలీ మ్యాన్ కూడా అడిగారు, కానీ ఇప్పుడే సక్సెస్ స్టార్ట్ అయింది. అంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చేంత ఇది కాదు, మనం వేయాల్సిన అడుగులు ఇంకా చాలా ఉన్నాయి, సాధించాల్సిన చాలా ఉందనే ఉద్దేశంలో అంతవరకు వచ్చాము. అసలు ఎప్పుడు వచ్చారు సార్ ఇండస్ట్రీలోకి మీరు? ఎప్పుడు వచ్చారో చెప్పకపోవడం ఫైట్ చేస్తున్నారు దాన్ని బట్టి అంటే రెండు రకాలు ఉన్నాయి. ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారని మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్ గానే, అంటే సక్సెస్ అనేది మన ఇండస్ట్రీలో తెలిసిందే కదండి, అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి, కానీ ఆ వగినంత అదృష్టం ఉండాలి అంటారు. పరిస్థితులు కూడా మనకు అనుకూలి. మాత్రం చెప్పొచ్చు, ముగ్గురికి అదృష్టం ఉంది. అంటే ఇప్పుడు మన అసలు ముందు అసలు ఎలా మీరు అప్పుడు ట్రయల్స్ ఎలా చేసేవాళ్ళు, అసలు ఇంత దూరం రావడానికి, ఇక్కడ వరకు కూర్చోవడానికి మీరు పడ్డ స్ట్రగుల్ కూడా ఆడియన్స్కి తెలియాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళకి ఏంటంటే స్పూన్ ఫీడింగ్ లాగా బనానా అరటి తొక్క వచ్చేసి నోట్లో పెడతాం, ఇంత ఈజీయా అని అనుకుంటున్నారు. సో అది కాదు కాబట్టి, సో వీ వాంట్ టు నో యువర్ స్ట్రగుల్ అనమాట. అసలు ఇండస్ట్రీలోకి రావడానికి మీ ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది, ఆ డేస్ అసలు ఎలాగా మీరు ఫేస్ చేశారు? మిగతా క్రాఫ్ట్ల గురించి కానీ, లేకపోతే మిగతా వాటిలో కెరీర్ గురించి కానీ ఎలా ఉంటుంది, కానీ సినిమా అన్నది అంత ఈజీ కాదు, ఏదో ఈజీ కాదు, అంత ఈజీగా వచ్చేది మనకే కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా అతి తక్కువ మంది సక్సెస్ అయ్యి నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళల్లో దమ్మున్నోళ్ళే నిలబడ్డారు. హార్డ్ వర్క్ ఏదో నెపోటిజం అంటారు, కానీ నెపోటిజం కూడా వచ్చినంత మాత్రాన అందరూ ఇదైపోలేదు. సో దీంట్లో ఏంటంటే, ఏదో మన దగ్గరకు వస్తుంది, మన టైం వచ్చినప్పుడు అదృష్టం వస్తే అదే వస్తుంది వెతుక్కుంటా అనే దానికి అవకాశం లేదు. ముందు మన హార్డ్ వర్క్ ఉండాలి, కష్టపడాలి, దానికి ఆ టైం సింక్ అవ్వాలి. అదే. సో నేను వచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసమే, కానీ నాకు రూట్ తెలియదు, ఇక్కడ ఎవరు పరిచయం లేదు, ఏం చేయాలి. అసలు మిమ్మల్ని సినిమాల్లోకి రావడానికి ఏం సార్ ఇన్స్పైర్ ఏది చేసింది మిమ్మల్ని? జనరల్గా ఉండేది ఏంటంటే, మనం ఉన్న కుటుంబ నేపథ్యం కానీ, మన గ్రామంలో ఉండే ఇది కానీ, కొంచెం మాకు ఆర్ట్స్ పరంగా మా ఫ్యామిలీలో కొందరు ఏవి స్టేజీ నాటకాలు, పరిషత్ నాటకాలు ఇవి చేయడం, వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అది కూడా ఏంటంటే అలా మనకి స్టార్ట్ అయింది.
ఊళ్ళో స్టేజ్ ప్లేలు ఇవి చేయడం. ఎక్కడండి ప్రాపర్ మీది? నాది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎం వేములపాడు అనే విలేజ్. ఓకే. మాది మా విలేజ్ చాలా ఫ్రెండ్లీ ఇది తోటి, ఒకరికొకరు కోఆపరేషన్ తోటి, స్టడీస్ పరంగా ఎవరేం చేసినా ఒక ఎంకరేజ్మెంట్ ఉండే ఊరు అన్నమాట. కానీ ఒక ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇప్పుడు అవతార్ బ్రహ్మాస్త్ర చేస్తున్నారు. నేను రావడానికి కెమెరా అసిస్టెంట్గా ఆర్ఎఫ్సిలో జాయిన్ అయ్యాను. సో నాకు ఏదో రూట్ కావాలి. నేను ఫస్ట్ ఇలాగ బ్రదర్ లాగా స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి నాకు చంద్రబాబు గారి మేనేజర్ మోహన్ గారు పరిచయం అవ్వడం, ఆయన ద్వారా ఆ సినిమాకి కొద్ది రోజులు అప్రెంటిస్గా పనిచేయడం. ఏ మూవీ చేశారు? మృగరాజుకి. ఓకే. ఆయన పెట్టిన పోస్ట్ అది. సో నేను అన్ని వర్కులు చేసేవాడిని. అది అప్రెంటిస్, ఆఫీస్ బాయ్ ఏంటి కూడా అర్థమయ్యేది కాదు. అలా అప్పట్లో లొకేషన్లో నాకేం తెలియదు. వచ్చాను, చేశాను కొద్ది రోజులు. ఒక లాస్ట్ స్కెడ్యూల్కే పనిచేశాను. ఓకే. ఆ తర్వాత మన సాయి కుమార్ గారు బ్రదరు అయ్యప్ప శర్మ గారి దగ్గర కొన్ని సినిమాలకి, తర్వాత మా పక్కూరు ఫ్రెండ్ కమలాకర్ అని ఒక హీరో ఉండేవాడు, అభి అని ఒక మూవీ, హాసిని, సన్ని, అలా కొన్ని సినిమాలు చేశాడు తన ఓన్ బ్యానర్ మీద. అతని ప్రాజెక్టులు, వడ్డే నవీన్ గారి కొన్ని ప్రాజెక్టులు, అలా పనిచేస్తూ డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన డబ్బింగ్ ఆర్టిస్టులు కొందరు, మీ వాయిస్ చాలా బాగుంది కదా సార్, మీరు డబ్బింగ్ రావచ్చు కదా అన్నారు. అవునా, నిజంగా ప్రయత్నం చేశాను. అప్పుడు ఆడిషన్స్ జరిగినాయి. మీరు ఆర్టిస్ట్గా కూడా చేయొచ్చు సార్. చేశారా? చేశాను, కొన్ని చేశాను. ఈ మధ్య మేక సూర్య అనే దాంట్లో కమిషనర్ క్యారెక్టర్ చేశాను. నేను చేస్తాను చెప్పాను కదా, చేస్తున్న సినిమాలో డైరెక్టర్ ఇలా చూసిన ఓకే ఎస్ అని అక్కడ అప్పుడు అవసరమైన చిన్న చిన్న సింగిల్ డైలాగ్ ఇది ఉన్నాయి, కొన్ని చేశాను. చేస్తున్న దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో, డబ్బింగ్ ఆర్టిస్టుల కొందరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఆడిషన్స్కి వచ్చాను, సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి గ్రూప్ వర్క్ దగ్గర నుంచి మొదలయ్యాను. అంటే డబ్బింగ్ చెప్పాలంటే కూడా మనకి ఆడిషన్స్ ఉంటాయి. ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయినప్పుడు అదే ఆడిషన్ పెట్టే తీసుకుంటారు. చెప్పగలరు వీళ్ళు అనుకున్న వాళ్ళనే తీసుకుంటారు, లేకపోతే అట్లో ఎవరిని పెడతారని తీసుకోరు. ఎంత వాయిస్ బేస్ ఉన్నా, వాయిస్లో ఎంత ఇది ఉన్నా సరే వీటికి కూడా ఆడిషన్స్ 100% ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీరు డబ్బింగ్ డైరెక్టర్గా చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ లేదా మీరు ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది ఎవరికి? డబ్బింగ్ నెంబర్ ఆఫ్ చెప్పాను. దాదాపు నాకు క్రౌడ్ వర్క్ దగ్గర నుంచి మొదలు పెడితే నేను డబ్బింగ్ బిట్ వర్క్, క్యారెక్టర్స్, డబ్బింగ్ డైరెక్టరు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ అని మొదలు పెడితే నాకు దాదాపుగా 2000 దగ్గర మూవీస్ అయినాయి వర్క్ చేసినవి. ఓకే. నాకు మంచి పేరు డబ్బింగ్లో వచ్చింది. నాకు డబ్బింగ్ డైరెక్టర్గా ఫ్యామిలీ మెన్ సిరీస్. ఓకే. ఫ్యామిలీ మెన్ తోటి ఇంత స్ట్రైట్ నరేషన్ తీసుకురాగలమా, అంతకుముందు ఆ డబ్బింగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండేది. ఆ ప్రాజెక్ట్ చూసే నాకు డిస్నీలో కానీ G5 వాళ్ళు ప్రాజెక్టులు కానీ. ఫ్యామిలీ మ్యాన్ చూస్తే అసలు చాలా న్యాచురల్గా చేసినట్టే ఉంటుంది, కానీ ఇక్కడ డబ్బింగ్ ఫీల్ రాదు. బ్రహ్మాస్త్ర కానివ్వండి, ఏదైనా సరే స్ట్రైట్గా చేసినట్టుగానే ఉంటుంది. లిప్సింగ్ కానీ ఇది కానీ ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ దానికి మంచి ఆర్టిస్టులు కూడా పడడం. దాంట్లో గోపి గారు కూడా క్యారెక్టర్ చెప్పారు. ఓకే. అసలు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ మీరు? అంటే వీళ్ళు అంటే మీకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది ఈ వాయిస్కి వీళ్ళు బాగుంటారు అని. అంటే ఎప్పుడైనా సరే ఒక వాయిస్కి అబ్బాయి ఎన్ని ట్రై చేసామో సెట్ అవ్వట్లేదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? ఉంటాయి, ఎప్పుడో పడుతుంది ఒక టాస్క్ లాగా. అది చాలా రేర్. ఓకే. మ్యాక్సిమం అంత అవసరం ఉన్నది. నా వరకు నేను 1-2 వాయిస్లు తప్పితే ఎక్కువ ఇచ్చాను. 100% మ్యాచ్ అయిపోతున్నాను నాకున్న జడ్జిమెంట్. దీంట్లో ఓకే మీకు చూడాలి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. ఆ క్యారెక్టర్ ఏంటి, ఫేస్ ఏంటి, బబ్లీగా ఉందా, లేకపోతే ఏదో హార్స్ ఇది ఉందా, సెంటిమెంట్ ఎక్కువ ఇది అవుతుందా, నాలాగా విలన్ లాగా ఉందా, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వాయిస్కి వెళ్తాం అన్నమాట. అలా మనం 1-2 వాయిస్లు చూసుకున్న తర్వాత అది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ఫైనల్ చేస్తారో వాళ్ళు వాయిస్ ఓకే ఇది బాగుంది అనుకున్న తర్వాత డబ్బింగ్ స్టార్ట్. ఓకే. ఓకే. సో కమింగ్ టు ఈశ్వర్ గారు, చెప్పండి సార్ మీ బేస్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మీరు ఇక్కడ దాకా మీ జర్నీ
షార్ట్ అండ్ స్వీట్ గా. ఇది నేను చెప్పాలంటే ఒక సినిమా తీయచ్చు, అందుకని షార్ట్ అండ్ స్వీట్. అందుకే చెప్తున్నాను. షార్ట్ లో చెప్పాలంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన ప్రతి ఒక్కరే కదా సినిమా కథ. సినిమా కదా, సినిమా కష్టాలు, సినిమా కథ. సినిమా కథ అంతే. మాది ప్రాపర్ గుడివాడ అండి, కృష్ణా జిల్లా గుడివాడ, విజయవాడ నియర్ బై విజయవాడ అనమాట. నేను అసలు ఈ డబ్బింగ్ ఫీల్డ్లోకి వస్తున్న విషయం నాకు నిజంగా తెలియదు. నేను ఏదో డిగ్రీ చదువుకుని ఎన్ఆర్ కాలేజీలో మార్కెటింగ్ ఫీల్డ్లో చేస్తూ ఉండేవాడిని. హైదరాబాద్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్, వాడి పేరు ఇప్పుడు చెప్పాలి కంపల్సరీ, షరీఫ్ అని, వాడు సీరియల్ యాక్ట్ చేస్తూ ఉండేవాడు. వాడు నేను గుడివాడలో ఫ్రెండ్స్ అనమాట. వాడు ఇక్కడ చేస్తున్నప్పుడు జస్ట్ ఎప్పుడన్నా కాల్లో ఎప్పుడన్నా ఫోన్ కాన్వర్సేషన్ జరిగేది, కలుద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. కానీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు. వన్ ఫైన్ అనుకోకుండా వెంకటగిరిలో ఉండేవాడు. వెళ్ళి కలిశాను, మాట్లాడిన తర్వాత అక్కడికి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడు, ఒక ఆయన వచ్చినప్పుడు అట్లా 2-3 సార్లు పరిచయం. వాయిస్ బాగుంది కదా, ఒకసారి ట్రై చేసి సో అట్లా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ద్వారా డబ్బింగ్ అసలు ఎలా చెప్పాలి ఏంటనేది నాకు తెలియదు. అసలు ఎలా చెప్పాలి ఏంటనేది స్టూడియోస్ చుట్టూ కొంతకాలం తిరిగి ఏదో చిన్న పెట్టి చెప్పిస్తారు అని చెప్పి వెయిట్ చేసి చేతులు కట్టుకుని అలా వెయిట్ చేసి, కొన్ని సందర్భాల్లో అయితే మైక్ ముందుకు వెళ్ళగానే లోపలికి వెళ్ళి చైర్లో కూర్చొని మైక్ ముందు కూర్చోగానే కాళ్ళు చేతులు మొత్తం షివరింగ్ చెమటలు పట్టేసాయి అనమాట. ఎలా చెప్పాలి తెలియదు కదా. బేసే మీకు డబ్బింగ్ చెప్పాలి అని ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే నాకు ట్రై చేద్దాం అని ఒక ఫీలింగ్ ఉంది. ఫస్ట్ ట్రై చేద్దాం, తప్పే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, సార్ చూద్దాం ట్రై చేద్దాం ఉద్దేశంలో ట్రై చేశాను. మీరు నమ్మరు, అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి వాయిస్ దాన్ని ఇచ్చే విధానం ఉంటుంది అనమాట. డాక్టర్ అనేవాడు ఎలా ఉంటాడు, మామూలుగా సాఫ్ట్గా ఉంటారండి. ఏం పర్లేదండి, పిల్లోడికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, నేను మెడిసిన్ రాసిస్తాను, మీరు 3 days వాడితే సరిపోతుంది, ఇలా చెప్పాలి. నేను అటు కన్సోల్ రూమ్లో ఉన్న వాళ్ళు వినబడదేమో అన్నట్టుగా మైక్ ముందు కూర్చుని, ఏం పర్లేదండి మీ అబ్బాయికి తగ్గిపోద్ది, నేను వాళ్ళ కన్సోల్ రూమ్లో నుంచి ఎందుకంటే నువ్వు బయట నువ్వు అని అన్నారు. ఆ టైం కూడా సో అంటే ఇలా చెప్పకూడదు. తర్వాత 1 by 1 ఇప్పుడు రమణన్న లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పుడు చూస్తూ ఉండి అబ్జర్వ్ చేస్తూ మనకు వచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవడం అనమాట. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా, అన్ని చోట్ల మనం సక్సెస్ అవుతాం లేదు, ప్రాక్టీస్ అనమాట. చెప్తూ అలా కార్డుకి అప్లై చేశాను యూనియన్లో. అప్పుడు ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెడితే ఆడిషన్లో ఆ రోజు అరౌండ్ ఒక 100 people ఏవో వచ్చారు. సెలెక్ట్ చేసిన 24 members. ఓకే, 12+12 సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు కార్డు ఇస్తారు, లేకపోతే లేదు. 100 ఏవో వస్తే 24 members సెలెక్ట్ అయ్యారు కదా. ఆ 24 members నేను ఒకటి ఉన్నా. నేను నువ్వు కూడా సారీ గోపి కూడా ఉన్నాడు. 2011 ఇది ఈ కాన్వర్సేషన్ ఏంటంటే, డబ్బింగ్ స్టూడియోలో ఆడిషన్ పెట్టినప్పుడు ఒక పేపర్ ఇస్తారు, దాంట్లో డిఫరెంట్ మోడ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో నేనేంటి, నా నెంబర్ వెంటనే రాకూడదు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళందరి దగ్గర చిన్న చిన్న రిఫరెన్స్ ఎలా చెప్పాలి ఏంటి ఎలా చెప్పాలని దాని గురించి అప్పటికి ఏమైనా చెప్పున్నారా? ఏం చెప్పలేదు, అప్పటికి అసలు ఏం చెప్పలేదు. మన దగ్గర ఏదో భగవంతుడు ఇచ్చిన మమద అన్న దయ వల్ల వాయిస్ ఉంది అంతే, అంతేం చేయలేదు. సరే లోపలికి వెళ్ళా. సరే లోపలికి వెళ్ళిన తర్వాత అంతకుముందు అంటే ఈ సినిమా థియేటర్స్ వేరే ఉంటాయి, సీరియల్స్ చెప్పేవి వేరే ఉంటాయి, సినిమా థియేటర్లో డబ్బింగ్ థియేటర్ సపరేట్ ఉంటాయి. నేను లోపలికి వెళ్ళగానే మైక్ ఉంది, మానిటర్ ఉంది, రెడీ అన్నారు. నేను ఇట్లా ఎక్కడ ఉంది బ్యాక్ సైడ్ ఏంటంటే అది చిన్న మిర్రర్ ఉందన్నమాట, దాంట్లోంచి కన్సోల్ రూమ్ నుంచి ఇక్కడ వాయిస్ వచ్చింది. సరే ఓకే, సరే పేపర్ ఇచ్చారు, మొత్తం 1 by 1 మోడ్యులేషన్స్లో నాకు వచ్చిన విధానంలో చెప్పేసిన తర్వాత సూపర్ అన్నారు. ఓకే బాగుంది. వెంటనే ఫస్ట్ చెప్పిన డైలాగు సుమన్ గారిది మానిటర్లో సుమన్ గారి డైలాగ్ ప్లే అయిందనమాట. అది సింక్లో చెప్పమన్నారు. లెటర్లో చెప్తున్నా, అసలు సింక్లో చెప్పడం ఏంటంటే కూడా తెలియదు నాకు. సింక్లో అంటారు ఒకవేళ ఆ సింకా నాకు కిచెన్లో ఉంటుంది కదా, అదే డౌట్ నాకు. అంటే ఆ లిప్కి మ్యాచ్ చేయన్నారు. సరే ఒక 2-3 టేకుల్లో చెప్పాను. లేదు అంటే నిజంగా లేదు.
అది చెప్పేశాను. అలా కార్డు వచ్చింది. ఆ దారుణం జరిగింది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఎంత స్వెట్ వచ్చింది, ఎంతసేపు ఎగ్జాక్ట్లీ ఆ దారుణం జరిగి 11 ఏళ్ళు అయింది. అట్లా అనమాట. ఆ దారుణం జరిగి 11 years అయిపోయింది. 12th year. సో అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్గా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వటానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. స్టూడియోల చుట్టూ తిరగాలి, ఇన్ఛార్జెస్ ఫోన్ చేస్తూ ఉండాలి, ఆ క్రౌడ్ వర్క్ చేయటం, బిట్ వర్క్లు చేయటం, ఇవన్నీ చేస్తూ 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 క్యారెక్టర్ చెప్పి పొజిషన్ రావాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. మరి మ్యారేజ్ అయింది, బాబున్నాడు, ఫ్యామిలీ మెయింటెన్స్ ఎట్లా? ఈ విషయంలో ఏంటంటే నేను ఫస్ట్ మా మిస్సెస్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను నాకు ఇచ్చిన సపోర్ట్ అది నేను ఇప్పటికి మర్చిపోలేను. నాకు మోరల్ సపోర్ట్ అంటే అసలు తను నువ్వు చెయ్యి, నేనున్నా, నువ్వు చేయగలవు, తను నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో అట్లా నేను ఈ ఫీల్డ్లో ఈ స్టేజ్ రావడం కారణం. సో మీరు అంత షివర్ అయిపోయి అంత స్వెట్ తెచ్చుకొని ఫైనలీ కార్డ్ అయితే మీకు వచ్చింది. అవును. సో ఫస్ట్ చెప్పిన డబ్బింగ్ అంటే యాక్చువల్గా ఎవరు వచ్చినా సరే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు మూవీ దాంట్లో ఏంటంటే క్యారెక్టర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. మ్యాక్సిమం క్రౌడ్ వర్క్ వేస్తారు ఫస్ట్. అంటే ఎంత వాయిస్ ఉన్నా సరే క్రౌడ్ వర్క్ వేసిన తర్వాతే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి అంతే. అది క్రౌడ్ చేసిన సినిమాలు ఉన్నాయి, తర్వాత బిట్స్ చెప్పిన సినిమాలు ఉన్నాయి, తర్వాత క్యారెక్టర్స్, ఇప్పుడు వెబ్ సిరీస్ అన్నీ వచ్చినాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. అట్లా చెప్పుకుంటూ ట్రాక్లు ఎక్కువ చెప్తూ ఉండడం. ట్రాక్స్ అంటే స్ట్రైట్ ఆర్టిస్ట్ చెప్పక ముందే మేము ట్రాక్ చెప్పేస్తాం, దాన్ని చూసుకుని స్ట్రైట్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పుకుంటారు. చాలా ఉన్నాయండి యాక్చువల్గా. మీరు అంటే ఇట్లా అడిగితే నిజంగా ఏ ఆర్టిస్ట్ అడిగినా సరే స్ట్రైక్ అవ్వదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చెప్పుకుంటాం, తొందర స్ట్రైక్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, వాయిస్ ఉంటే కంపల్సరీ గుర్తుపడతారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. అట్లా అన్నమాట. మీలో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆర్టిస్ట్ గా ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కాబట్టి సో డైరెక్టర్లు అందరూ కొంచెం చూడాలి. మహేశ్వర్ గారు పేరులోనే ఈశ్వర్ ఉంది, వాయిస్ లో బేస్ ఉంది, లుక్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటారు. దట్ వీ కెన్ సజెస్ట్ అన్నమాట. సో గోపి గారు చెప్పండి, మీరు అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? మీరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి, స్కూలింగ్ టైం నుంచి. చదువు తప్ప అదేదో సినిమా చదువు తప్ప ఇప్పటికి నాటకాలు ఆడుతున్నట్టుగా. అది ఏ నాటకాలో మాకు తెలియదు. నాటకాలు ఆడకపోతే నటన జరగదు. ఇది సినిమానే ఒక నటన జీవనంగా అంటారు. నాటకాలు మీన్స్ ఏంటంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, అంతే మన వేన్ బట్టి ఉంటుంది. కరెక్ట్. సో మీరు ఎక్కడి నుంచి సార్ ప్రాపర్? నేను ఇక్కడే హైదరాబాద్ కంప్లీట్గా. సో స్కూలింగ్ ఏజ్ నుంచి కొంచెం నాటకాలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. అంటే స్కూలింగ్లో ఎలా ఉండేదంటే ఏదైనా యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చిందంటే హ్యాపీ అన్నమాట స్టూడెంట్స్కి యూజువలీ. ఎందుకంటే అప్పుడు డాన్స్ చేస్తాను, నేను డ్రామా చేస్తాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి ఇష్టం. ఇవాళకి మ్యూజిక్ ప్లే అయితే లెగ్స్ తెలియకుండానే అలా ఊగుతూ ఉంటాయి అనమాట. ఇది ఆ షివరింగ్ కాదు, చెప్పే షివరింగ్ కాదు, ఇది ఇంకో షివరింగ్, ఇది ఊపు వచ్చే షివరింగ్. నాకు చాలా డాన్స్ అంటే బాగా ఇష్టం, బాగా చేసేవాడిని చిన్నప్పటి నుంచి. బాడీ లాంగ్వేజ్ అది చిరంజీవి గారిలో ఉంటుందని ఏమన్నా చెప్పారు? నాకు చిరంజీవి గారు వింటారు. థ్యాంక్ యూ అండి, అంత రైట్. అంతే. అంటే మనం వాళ్ళని చూస్తూ పెరిగాం కాబట్టి మనకి తెలియకుండానే వాళ్ళ వాసనలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ ఎవరికి ఉంటాయి. సో చిన్నప్పుడు ఏదైనా స్కూలింగ్లో డాన్సులు కావాలి, ఇంకోటి కావాలి, ఇలా ఏదైనా అనగానే అమ్మయ్య ఏంటంటే క్లాసులు అటెండ్ అవ్వక్కర్లేదు కాబట్టి తప్పించుకోవడానికి అదొక మార్గం ఉండేది కదా. సో అలా అని నేను డాన్స్ చేస్తాను, కూచిపూడి చేస్తాను, నాటకాలు కూడా చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆల్రౌండర్ అయిపోయింది, వెళ్ళిపోయాడిని. స్కూలింగ్లో ఖచ్చితంగా యాన్యువల్ డే ఉంటే ఫస్ట్ ఓపెనింగ్ వెల్కమ్ కూచిపూడి డాన్స్ ఉండేది, అది నేనే చేసాను. నా ఫ్రెండ్స్ ఇప్పటికీ, నా స్కూల్ ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, ఎలా బ్రహ్మాంజలి ఎలా ఉన్నావు అంటే అంత ఫేమస్ ఇదైపోయింది నా డాన్స్, నాటకాలు ఇవన్నీ. తర్వాత ఇంకా రెగ్యులర్ లైఫ్ పడి స్కూలింగ్, దాని తర్వాత చదువులు, ఇదంతా అయిన తర్వాత మీకు ఇంత సినీ రంగం మీ వంట పట్టడానికి కారణం చిరంజీవి గారు.
చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి. నాకు తెలిసినంత వరకు నాకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ చిరంజీవి గారు కానీ ఇండస్ట్రీలో లేకపోతే ఇండస్ట్రీలో సగం 30 మంది అసలు ఉండేవాళ్లే కాదేమో. అదే చిన్నప్పుడు దూరదర్శన్లో సాటర్డే సినిమాలు వచ్చాయి. ఎప్పుడో ఒక్కసారి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తే అప్పట్లో ఉండే అకేషన్ పార్టీ ఏంటంటే ఒక VCR తెచ్చుకొని VCRలో క్యాసెట్ తెచ్చుకొని అది పెద్ద పండగ అప్పుడు. అవును. సో ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో VCR ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా ఉంటుంది. అందులో ఖైదీ నెంబర్ 786 కానీ, లేకపోతే కొదమ సింహం కానీ, లేకపోతే మనకి ఠాగూర్ వరకు కూడా సిడీల్లోనే గ్యాంగ్ లీడర్ ఏదో ఒకటి. దీంట్లో చిరంజీవి గారి సినిమా రాగానే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే షూ, జీన్స్ ప్యాంటు, టీ-షర్ట్ మీద షర్ట్ ఓపెన్ బటన్ వేసుకొని అమ్మోళ్ళలో పడుకొని సినిమా చూడాలి. డాన్స్ రాగానే లేచి డాన్స్ చేయాలి. సో ఆయన అనే పర్సన్ లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదేమో అసలు. అంటే మీ సైడ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, మీరే. ఓకే. మా ఇంట్లో నేను ఒక్కడనే తేడా. సో అలా అంటే దాని తర్వాత చదువులు ఇవన్నీ అయిపోయినాయి. నేను కాల్ సెంటర్లో జాబ్ చేసేవాడిని. కాల్ సెంటర్స్లో జాబ్ చేసిన తర్వాత కొంచెం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉండేవి. దానివల్ల అది ఆపేసి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది ఒక 3 months. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మాకు తెలిసిన ఇంకొక ఆయన, మా నాన్నగారితో పాటు పనిచేసే ఒక ఆయన ఈ నాటక రంగంలో ఆయనకు కొంచెం ఏదో అవగాహన ఉండి, ఆయన ఇంతకుముందు అపోలో ఇది ఉంది కదా, అక్కడ ఏదో చేసేవారు. సో ఆయన నన్ను రిఫర్ చేసి నన్ను నాటకాల వైపు తోశారు. 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో యాజ్ అ నాన్ స్టూడెంట్గా, అంటే స్టూడెంట్స్ కాని వాళ్ళు వచ్చి యాక్ట్ చేసే వాళ్ళలో నేనే మెయిన్. అందులో స్టూడెంట్స్ ఒక 8 మంది స్టూడెంట్స్ ఉంటే 8 నాటకాలు చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ 6 నాటకాల్లో నేను మెయిన్ వేషం వేసేవాడిని. అలా ఆల్మోస్ట్ 2-3 years. దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, బయట నుంచి వచ్చిన నాటకాలు డైరెక్టర్లు వీళ్ళందరూ కలిపి మొత్తానికి నన్ను ఎంకరేజ్ చేసి చాలా ఇది చేశారు. అలా బాగా యాక్టింగ్ చాలా ఉండేది. ఈ ప్రాసెస్లో నన్ను ఒకసారి ఒక పర్సన్ గిరిధర్ అని ఉన్నారు, ఆయన మన వినోద్ బాల గారు అక్కడ ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ, ఆయనకు పరిచయం చేసి మనోడు వాయిస్ అద్భుతంగా ఉంటుంది, ఏదైనా అవకాశం ఇవ్వచ్చు కదా. అసలు అప్పటిదాకా మీకు డబ్బింగ్కి వెళ్ళాలని వినోద్ బాల గారు నిజంగా చాలా మంచి వాయిస్ని డబ్బింగ్లో పంపించారు. ఇది రాధాకృష్ణ రావడానికి కూడా వినోద్ బాల గారు తను అక్కడ హిందూపూర్ PhD చేస్తున్నప్పుడు అక్కడ యాంకరింగ్ ఏదో చేస్తుంటే అది విని వినోద్ బాల గారు రాధాకృష్ణ మీరు ఒకసారి ట్రై చేయండి అని అంటే వస్తే ఇప్పుడు అతను బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద వాయిస్. సో అలాగా ఆయన చెప్తే ఆయన సీరియల్స్లో ఒక చిన్న బిట్ వేషం, ఎవడో రౌడీ కత్తి పట్టుకొని వస్తే ఏయ్ ఆగు ఇది, అలాంటి ఒక చిన్న డైలాగ్ చెప్పి ఎక్కడ మన K9 స్టూడియోలో నాగేశ్వరరావు గారి K9 స్టూడియో దాంట్లో అలా ఫస్ట్ స్టార్టింగ్ మైక్ ముందు. అంతకుముందు ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఉన్నప్పుడే టెలిఫిలిమ్స్కి వాటికి సార్లు ఉంటే వాళ్ళతో పాటు యాక్ట్ చేసేవాడిని. యాక్ట్ చేసిన తర్వాత కాస్త ఏదైనా రాయటం కానీ, సీన్ కంటిన్యూటీస్ చూడడం కానీ, లేకపోతే ఇలాంటి అన్నీ అక్కడ నేర్చుకొని తర్వాత కూర్చొని డబ్బింగ్ చెప్పించుకునేవాడిని. అప్పటికే ఏం చెప్పలేదు డబ్బింగ్, కాకపోతే ఒక అవగాహన మనకు తెలుసు ఏ ఎమోషన్ ప్రేక్షకుడిగా. అందుకని నేను అప్పుడు కూర్చొని చెప్పించుకోవడం, వీటన్నిటి వల్ల ఎలా చెప్పాలి, ఏంటి, ఎంత ఇవ్వాలి, ఎంత అవసరం, ఇవన్నీ నేను డబ్బింగ్ చెప్పే టైంకే కొద్దిగా అవగాహన ఉండి వచ్చా. సో అలాగా స్టార్ట్ అయింది. దాని తర్వాత శ్రీవల్లి గారు అని ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆవిడ చాలా ప్రమోట్ చేశారు నన్ను. ఆవిడ ప్రమోట్ చేయకపోతే నేను అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ప్రమోట్ చేయకపోయి ఉంటే నా వాయిస్ గురించి కానీ నా టాలెంట్ గురించి కానీ బయటకు తెలిసేది కాదు. సో ఆవిడ వల్ల చాలా ఇదైంది. దాని తర్వాత ఈ సీరియల్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడే వీళ్ళందరూ పరిచయం అనేవాళ్ళు. వీళ్ళందరూ ఆర్సీఎం గారు స్టూడియోలో చెప్పేవాళ్ళం. ఆర్సీఎం గారు డబ్బింగ్ చెప్తుంటే అలా గంటలు కన్సోల్లో ఉండిపోయేవాడిని. ఆయన ఎలా చెప్తున్నారు
ఆయన యాడ్స్ చెప్పినా అద్భుతంగా ఉండేది. అవును, నిజంగా ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన యాడ్స్ లేకపోతే ఏదైనా ఒక కంపెనీ తాలూకు ప్రమోషను ఇలాంటిది ఏదైనా చెప్పినా కానీ మనం కళ్ళు మూసుకుంటే మనం ఆ ప్లేస్లో ఉంటాం. చల్లని జలపాతాలు అని అంటే నిజంగానే మనకు ఆ చల్లని జలపాతాలు అనే ఫీల్ కలుగుతుంది. అసలు ఆర్సీఎం రాజు గారి వాయిస్ క్యాచ్ చేయడం చాలా, అంటే మనకి తెలుసు కాబట్టి ఈజీ అయినా యాడ్స్కి ఒకలాగా చెప్తారు, అవును, ఆర్టిస్ట్కి ఒకలాగా చెప్తారు, ప్రమోషనల్ దానికి ఒకలాగా చెప్తారు. అసలు దేనికి సింక్ ఉంటుంది అసలు. అందుకే వాళ్ళు లెజెండ్స్ సీరియస్లీ. సో వాళ్ళని చూసి నేర్చుకున్న ఇది వల్ల దానివల్ల బేసిక్గా దాని తర్వాత 11లో మేమందరం కలిసి. ఓకే, మీరు ఎప్పుడు నరేంద్ర గారితో అసోసియేట్ అయ్యారు? అన్నయ్యతో యాక్చువల్లీ అసోసియేషన్ ఏంటంటే అంతకు ముందు వరకు పరిచయం, అంటే ఇన్ఛార్జీలు అందరూ పరిచయం అండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాక ఇందాక చెప్పాడు కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ మాకు క్రౌడ్ ఉండేది. నేను వెళ్ళి క్రౌడ్కి పిలిచేవాళ్ళు. క్రౌడ్కి వెళ్ళి క్రౌడ్ చెప్పాలంటే అందరూ ఏంటి ఇది రైల్వే స్టేషన్, మాట్లాడండి అంటే అందరు ఆ పల్లి ఇంకోటి బఠానీ, ఆ వాటర్ బాటిల్, ఈ చిప్స్ ఇవన్నీ చెప్పాలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, రైలు వెళ్ళిపోతుంది పద, ఇలాంటివి ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోవాలి. సిచ్యువేషన్ నేనుండి మాట్లాడేటప్పటికి ప్రతిసారి నేను నోరు తెరిచిన ప్రతిసారి అక్కడి నుంచి ఒక అరుపు వచ్చేది, సపరేట్ గా. సరే కొంచెం తగ్గించి మళ్ళీ నంబర్. ఇక్కడ 2 రకాల ప్రమాదమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, కొత్తగా వచ్చాను డబ్బింగ్ ఆర్టిస్ట్లో, అప్పుడప్పుడే అందరూ పరిచయం అవుతున్నారు యూనియన్లో అప్పుడు ఉన్నవాళ్ళు. రెండోది అక్కడి నుంచి ఆల్రెడీ అరుస్తున్నాడు ఆయన, చెమటలు గారిపోతున్నాయి. ఈలోపు 1 more అనగానే మొత్తం ఉన్న 40 మంది వెనక్కి తిరిగి చూస్తారు. నీ ఒక్కడి వల్ల మళ్ళీ 1 more మా గొంతులు పోతున్నాయని వీళ్ళందరూ చూసేవాళ్ళు. అది మళ్ళీ స్క్రిప్ట్ కూడా కాదు చెప్పడానికి, ఏది తోస్తే చెప్పాలి. దీనివల్ల 1-2 సార్లు అలాగా అయిన తర్వాత దాని తర్వాత ఇంకా మైక్ ఇటు ఉండి అందరు ఇటు చెప్తుంటే నేను ఇటు గొడవ తిరిగి గుడు 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 అనేవాడిని. చాలా లోగా గుడు 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 అనేసి ఓకే అయిపోయింది, క్రౌడ్ అయిపోయింది, బయటికి రాగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు. 2 సినిమాలకు తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఈ గుడుగుడికి అమ్మ డబ్బులు ఎందుకు అసలు. చెప్పేసా, లేదండి నేను క్రౌడ్స్కి రాను, ఎందుకంటే వచ్చినా ఉపయోగం లేదు, నన్ను ఎక్కడ మూడు కూర్చోబెడుతున్నారు, ఊరికే సరదాగా టైం వేస్ట్ ఎందుకు, నేను రానని చెప్పేసా. దాని తర్వాత కొన్ని రోజులు బాగా కష్టం, ఇంకా క్రౌడ్ లేదు, వర్కులు లేవు, ఎక్కడో ఎవరో బిట్కి పిలిచి అలా బిట్స్కి అన్నయ్యతో పరిచయం ఏంటంటే ఫలక్నుమా దాస్. సో ఇలా అందరితో ఎంతో కొంత ఇది ఉంది, పరిచయం ఉంది. ఫలక్నుమా దాస్ సినిమా అన్నయ్య చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ ఉంది, విలన్. అతను రవి అని, అతను ఒరిజినల్ లైఫ్లో కూడా విలన్ అంట. ఇక్కడ అన్ని నావన్నీ టాస్క్లు అండి, నేను ఆయనకి సరిగ్గా చెప్పకపోతే వచ్చుకోవడమే కొడతాడు. సో ఆయనకి చెప్పాలి, యాస చెప్పాలి, తెలంగాణ స్లాంగ్ పక్కా లోకల్ ఫక్తు తెలంగాణ. ఫలక్నుమా దాస్ మొత్తం మనకి విశ్వక్ సేన్ కూడా వచ్చిన ఫస్ట్ మూవీ. అలాగా దాంట్లో ఆ క్యారెక్టర్స్ పిలిచి చెప్పించారు. ఫస్ట్ టేక్ తోనే చెప్పారండి, ఫస్ట్ టేక్ లోనే చెప్పారు. చెప్తాడు, చెప్పకపోతే ఎలా చెప్పించుకోవడం నాకు తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇదైతే పక్కా గోపి అంటే సెకండ్ మళ్ళీ వాయిస్ టెస్ట్ ఇంకోటి ఏం లేదు, వచ్చాడు. నేను ఏదైతే నమ్మానో అది. మీకు గుర్తుందా డైలాగ్, మీరు చెప్పిన రవి గారికి డబ్ చేసిన డైలాగ్ గుర్తుంటే మా కోసం చెప్తారా? అసలు గుర్తుంటే మళ్ళీ ఇప్పుడు చాలా పాటలు దానికి చాలా ఇది చేసాం. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు క్రెయిన్ ఒక్క పొడి తీసుకొని దానికి క్రెయిన్ ఒక్క పొడి ప్యాకెట్ ఒకటి తీసుకొని ఫస్ట్ టేక్ అప్పుడు అది ఏంటో తెలియదు కదా, అప్పుడు నోట్లో వేసుకోవడానికి ఏం లేదు, పేపర్ ముక్క ఉంటే పేపర్ ముక్కను చుట్టేసి ఇట్లా నోట్లో పెట్టుకొని చెప్పాం. కానీ ఆ ఎఫెక్ట్ రావట్లేదని మళ్ళీ పాపం క్రెయిన్ ఒక్క పొడి తెప్పిస్తే ఆ క్రెయిన్ ఒక్క పొడి వేసుకొని నోట్లో అది పెట్టుకొని ఏం రాబాయ్ ఇక్కడ కొట్టాడు ఇంత ఆ స్టైల్లో ఉంటుంది అనమాట అతని క్యారెక్టర్. లోకల్ బస్తీ లీడర్ లాగా అది అక్కడ అన్నయ్యతో అసోసియేషన్ నాకు. ఓకే. సో ఇంక దాని తర్వాత ఫలక్నుమా దాసు, దాని తర్వాత చాలా సినిమాలు చెప్పాను, మధ్య అలా
ఇంకా అలాగా ప్రయాణం స్టార్ట్ అయింది. అంతే. అసలు ఒక మూవీ డబ్బింగ్ చెప్పడానికి మీకు ఎన్ని డేస్ టైం పడుతుందండి? అంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ అందులో ఉన్న ఈ క్యారెక్టర్స్ని బట్టి, మూవీ లెంత్ని బట్టి. స్ట్రైట్ మూవీ అయితే అసలు ఎంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరపడతారు, చెప్పుకుంటారు. డిపెండ్స్ ఆన్. అంటే కొన్ని క్యారెక్టర్స్ బయట తెప్పించుకొని కొన్ని మీకు ఇస్తారా? బయట అంటే బయట వేరే వాళ్ళు దాంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ స్ట్రైట్ ఆర్టిస్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళు పోను మిగతా ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటి అన్నది. అంటే ఇప్పుడు డబ్బింగ్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఇది ఆడిషన్స్ ఎక్కడ జరుగుతుంది, యూనియన్ ఎక్కడ ఉంటుంది అంతా తెలుసు. అలా తెలియకుండా వీటికి కూడా కొంతమంది అప్కమింగ్ రావాలి అంటే నా వాయిస్ బాగుంటుందని వాళ్ళకి అనిపించి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అసలు సోర్స్ ఏంటి సార్? అసలు వీటికి ఆడిషన్స్ ఎక్కడ అవుతాయి? ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి స్టార్ట్ అయ్యిందో, యూనియన్ ఎక్కడ ఉందో వాళ్ళు తెలుసుకుంటారు. లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంకా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకోవడం ఇంకా చాలా తెలియదు. వచ్చి ఎవరినో ఒకరిని స్టూడియోస్ దగ్గరకు వచ్చేయటం, ఎవరో ఒకళ్ళని పట్టుకోవటం, కలుస్తారు. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలిసి వాళ్ళు చెప్పగలిగుంటే వాళ్ళు అలా యూనియన్కి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, అప్లై చేసుకుంటారు. నేను డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మేము 2 yearsకి ఒకసారి ఆడిషన్స్ చేస్తుంటాం. ఆడిషన్స్కి వచ్చి వాయిస్ బాగుండి చెప్పగలిగి ఇది ఉంటే ఖచ్చితంగా. అంటే అసలు మీకు ఇది పేమెంట్ జోన్ అంతా ఎలా ఉంటుంది? అంటే పే చేస్తారు మాకు. ఇప్పుడు ఒక సినిమా మేము డబ్బింగ్ చేస్తే ఇట్లా ఇన్ఛార్జ్ అన్నయ్య డబ్బింగ్ ఆర్టిస్టు, డబ్బింగ్ డైరెక్టరు, ఇన్ఛార్జ్, ఈయనకి 3 ఇవన్నీ అనమాట. సో ఒక్కొక్క రోలు ఒక్కొక్క దాంట్లో సినిమాకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చేస్తున్నాను, నేను ప్రొడ్యూసర్ని, ఒక క్యారెక్టర్ చెప్పాలి. ఇన్ఛార్జ్ ద్వారా ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా డబ్బింగ్ చెప్పచ్చు. ఓకే. ఈయనే ఒక సినిమా డబ్బింగ్ చెప్పిస్తున్నాడు యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్గా, దానికి ఈయనే ఉంటారు. అప్పుడు నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఇన్ఛార్జ్గా, ఇన్ఛార్జ్ అంటే ఈయనే సినిమా తీసుకొచ్చి మాలాంటి ఆర్టిస్టులు కూడా చెప్పిస్తాడు. ఓకే. అది ఈయన ఇదనమాట. సో ఎవరు చేసినా సరే ఇన్ఛార్జ్ ద్వారా డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాలి. సెకండ్గా పేమెంట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ పేమెంట్లు చాలా తక్కువ జరుగుతాయి, అంతా యూనియన్ ద్వారా జరుగుతుంది. డైరెక్ట్ అనేది ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు అసలు ప్రతిదీ ఆన్లైన్, మనకి అంతా ఆన్లైన్. ఇప్పుడు యూనియన్ ద్వారా ప్రాజెక్ట్ బేసే ఉంటుందండి, లేకపోతే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ఇంతే అలా ఏమైనా ఉంటుంది? ప్రాజెక్ట్ వైజ్ ఉంటుంది. ప్రాజెక్ట్ వైజ్ అవతల యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఇంపార్టెన్స్, ఇక్కడ చెప్పే ఆర్టిస్ట్ ఇది. ఇప్పుడు ఆర్సీఎం గారు అయితే ఒకటి, గోపి అయితే ఒకటి, శంకర్, ఈశ్వర్, రమణ, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వాళ్ళకు కూడా క్రేజ్, ఎన్ని డేస్, దాని బడ్జెట్ను బట్టి అది. ఓకే. ఆర్టిస్ట్ డిమాండ్ కూడా కొంటుంటుంది. డిమాండ్. ఓకే. అసలు మీకు ఈ డిస్నీ సైడ్ అసలు లింక్ ఎలా దొరికింది సార్? అసలు చెప్పాను కదా, నాకు ఫ్యామిలీ మేనే లైఫ్ ఇచ్చిందని. ప్రైమ్ ఎస్ఎన్వి వాళ్ళు చేశారు, అది వేరే సంపత్ అని ఆయనకి వర్క్ రావడం, ఆయన నన్ను డబ్బింగ్ డైరెక్టర్గా పెట్టుకోవడం, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో సుస్మిత గారి వర్క్లు గోల్డ్ బాక్స్ చిరంజీవి గారి వాళ్ళ డాటర్, అది తర్వాత G5 ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత 2-3 అవకాశాలు దొరికాయి. ఇవన్నీ చేసింది ఎవరనేది డిస్నీ ఎంక్వైరీ చేసుకుంది. ఓకే. ఇట్లాగా పేరు వచ్చింది. అలాగా నాకు ఫస్ట్ ఇంటర్నల్స్ అని ఒక మూవీ ఇచ్చారు, ఎలా చేస్తాం కొంచెం నాకు టెన్షన్గా ఉండింది. పెద్ద ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా చేసాం. అక్కడ నుంచి వరుసగా వాళ్ళు ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారండి? కమింగ్ ప్రాజెక్ట్ మేము సైన్ చేసేంత వరకు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి లేదు. ఓకే. ఉంది జాన్లో స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు యూనియన్లోనే కాకపోయినా బయటవి కూడా చెప్పుకోవచ్చు కదా ఏది ఆర్టిస్టులు. ఇప్పుడు ఓన్లీ యూనియన్ వే చెయ్యాలి అని కూడా ఏం లేదు కదా, బయట నుంచి మూవీస్ ఏదైనా యూనియన్ గానే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే వేరే రెస్ట్రిక్షన్ లేదు, వెబ్ సిరీస్ కానీ చెప్పుకోవచ్చు. వెబ్ సిరీస్ కానీ, ఓటీటీ కానీ, శాటిలైట్ మూవీస్ కానీ, స్ట్రైట్ మూవీస్, యూట్యూబ్ మొత్తం ఆల్ కేటగిరీస్. మూవీ అనేది కంప్లీట్గా టీఎండి పరిధిలో ఉంది. సీరియల్స్ అన్నది డాట్ అని టీవీ యూనియన్ ఉంది, దాని పరిధిలోకి. డాట్ వేరు, మూవీ అసోసియేషన్ వేరు. అట్లా. హలో అండి, ఈ ఇంటర్వ్యూ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈ కానూరి ఇంటర్వ్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ కానూరి ఇంటర్వ్యూస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
హాయ్ హలో ఎవ్రీబడి హాయ్. కానూరి ఇంటర్వ్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ముగ్గురులోని మూడు వేరియేషన్స్తో చాలా బాగా చెప్పారు. ఒకరు ఈ విలన్ అయితే ఒకరు ఈ విలన్, ఒకరు ఏమో హీరో కమ్ విలన్ అనమాట. సో ఎవరికి వాళ్ళు సాటి. సో ఈ ముగ్గురితో ఈరోజు మన ఇంటర్వ్యూ ఇంత సక్సెస్ఫుల్గా అయింది. అండ్ మీ కెరియర్ కూడా ఇలాగే దూసుకెళ్ళిపోవాలి. అండ్ 2023లో మంచి ప్రాజెక్ట్స్తో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి అని ముందుగా మా కానూరు ఇంటర్వ్యూస్ తరపు నుంచి మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.